చేసి ఆయన ప్రత్యేకించి నా గురించి అయినా అని అడగల ఏంది? బుద్ధివంతుడికి బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఖచ్చితంగా నా గురించి అయి ఉంటుంది. ఇట్స్ క్వైట్ నేచురల్. ఏంది కథ? నన్ను చూసి నేర్చుకోమని ఎవరికైనా చెప్తా ఉంటారా ఏంది? బాగుంటారు కదా మీరా? ఆయన నన్ను చూసి నేర్చుకునే దానికి ఇదేమన్నా అక్షరాలా ఏంది? బుద్ధులా? తాజ్ మహల్ ని నాలంటోన్ని కాపీ కొట్టలే గానీ ఒరిజినాలిటీ తీసుకొచ్చేది చాలా కష్టం అబ్బా. అసలు నువ్వనే వాడివి కరెక్ట్ గా ఉండుంటే ఈ తలకాయ నొప్పులు ఎందుకుంటారా మాకు? ఓయమ్మా, పాముతో ఫ్రెండ్షిప్, డైనోసార్ తో ఫైటింగ్, పిచ్చ డేంజర్ రా సామే. దీని జ్యూస్ ఎఫెక్ట్ మన మీదకి పడుతుందని మనం ఊహించింది కరెక్టేనబ్బా. ఓయమ్మా ఓయమ్మా, బ్రహ్మంగారిలో మనకి కాలజ్ఞానం కూడా తెలిసిపోతా ఉంటది కదరా సామే. రే, అసలు నీ వల్ల ప్రతి తూరి ఏదో ఒక తలకాయ నొప్పే తప్ప మనశ్శాంతి అనేది ఉండదారా మాకు? నా వల్ల మీకు ఆ మాదిరిగా తలకాయ నొప్పి ఉంటే తలకాయ నొప్పి తగ్గేదానికి తలనొప్పి మాత్రలు తెచ్చిస్తలే గానీ మీరు ఈ మాత్రం బాధపడుతూ నేను చూలేను. నోరు మీరా. ఒరే, నువ్వు చేసిన పనులన్నీ పాము మాదిరి మెడకి మాత్రం చుట్టుకుంటా ఉండే గాని ఒక్కటైనా తిన్నగా ఉండదట్రా. అట పాము మాదిరి మెడకి చుట్టుకొని ఉంటే శివుడి మాదిరిగా బ్రహ్మాండంగా పోషించుండొచ్చా. నోరెత్తావంటే సంపేస్తా. ఆ దినం కూడా అంతే, సడన్ గా పిల్ల వెళ్ళికి ఉంగరం తొడుగుండావు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలకి కలరింగ్ వేసి మళ్ళీ రిలీజ్ చేసినట్టు ఎందుకో ప్రతి తోరే పాత విషయాన్ని బయటికి తీస్తాడవా? మాసిపోయే విషయం ఆరాది, ఎప్పటికైనా బాంబు మాదిరిగా పేలే విషయం. రాత్రి చేసిన రచ్చలో ఆ విషయం వాగి ఉండుంటే ఈ పాటికి ఎంత పెద్ద రచ్చయి ఉండేదో ఓ తూరి ఆలోచించు. నువ్వు చేసిన తప్పు బయటపడకుండా ఉండేదానికి నానా తిప్పులు పడతా ఉండావు. దానికోసం కొత్త కొత్త తప్పులు చేస్తా ఉండాము. ఒకవేళ పొరపాటున ఆ విషయం బయటపడితే పరిస్థితి ఏందిరా దేవుడా అని భయపడి చేస్తా ఉంటే మధ్యలో దీని టెన్షన్ ఒకటి. ఇది చేసిన పని వల్ల ఆ రత్తమ్మకి ఏమవుద్దో ఏమోనని టెన్షన్ తో రాత్రంతా నిద్రపోకుండా ఆమె దగ్గర పడుండవు తెలుసునా? ఒరే, అసలు ఇదిట్ట తయారడానికి కారణం నువ్వేనట కదరా? దీనికి దిక్కుమాల అలవాటుని నువ్వే చేస్తుండవటగా. నేనట చేస్తున్నానమ్మా. ఇదే జ్యూస్ అని కుక్క మాదిరిగా వాసన పసిగట్టే మరి తాగుతా ఉండదే. చివరికి నాకు కూడా లేకుండా దొంగ సడుగు ఎత్తుకొని పోతా ఉండదే. నువ్వేం బాధపడకుమా. ఇంకో తూరిట జరగకుండా జ్యూస్ బాటిల్ అని భద్రంగా బీరోలో పెట్టి తాళం వేస్తానులే. సరేనా? ఏ మాత్రం తేడా వచ్చినా కొంపలు అంటుకు పోయి ఉండేవని నేను టెన్షన్ పడతా ఉంటే నీకు జోక్గా ఉండదట్రా? జోక్గా ఉండదట్రా? జోక్గా ఉండదా? జోక్గా విషయాలను మనసులో పెట్టుకొని కొడతా ఉంటారా సామే? నువ్వు అన్ని పాత విషయాలు మనసులో పెట్టుకొని కొడతాడవా? నోరెత్తావంటే చంపేస్తాను. ఏదమ్మా సినిమాకి అనుకుంటే కొడతాడవా? అబ్బా, చిన్నపిల్లకాయల మాత్రం అంటే చిన్నగా కొడతా ఉన్నాను కాదు, పెద్ద మనిషినైనా చిన్నపిల్లకాయల మీద కొడతా ఉండవని అర్థమా? నోరు ముయ్యరా? అమ్మా కొట్టదమ్మా, కొట్టదు. ఎన్ని తూరు కొడతావా? మావన్ టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలా? baby, don't you, baby, don't you,